Milk is a wholesome food that strengthens the body and refreshes the soul. పాలు శారీరక దృఢత్వాన్ని కలిగించడమే కాక ఆత్మోపశాంతి కూడా అందిస్తుందని టెర్రీ గిల్మేట్స్ పేర్కొన్నాడు. అందుకే మిల్క్ ఈజ్ ద నేచర్స్ మోస్ట్ పర్ఫెక్ట్ ఫుడ్ అంటాడు డాక్టర్ కరీం అలీ. పాలల్లో అనేక పోషక విలువలు ఉండడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. అందువల్ల పాలను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కలిగించడానికి యుఎన్ఓ విభాగమైన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 2001 సంవత్సరం నుండి ప్రపంచ పాల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 1వ తేదీన నిర్వహిస్తోంది. పాలు మనకు ప్రధానంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు వంటి జంతువుల నుండి లభిస్తాయి. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆవు పాలు, గేదె పాలే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భూమిపై ఉన్న ఆహార పదార్థాలలో అత్యంత పోషకాలు కలిగిన ఆహారం పాలు. పాలల్లో ప్రోటీన్, ఫ్యాట్, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, నియాసిన్ వంటి పోషకాలు, B12 విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. పాలు శారీరక శక్తినే గాక జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అందువల్ల పాలను సంపూర్ణ ఆహారం అన్నారు. అందుకే అన్ని వయసుల వారు, ఆబాలగోపాలం పాలను తమ ఆహారంలో ముఖ్య భాగంగా తీసుకుంటున్నారు. పాలు మానవుని దైనందిన జీవితంలో ఒక ముఖ్య భాగమైపోయాయి. పాలేగాక పాల ఉప ఉత్పత్తులైన పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, కోవా, లస్సీ మొదలైన పదార్థాలు కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఒకవేళ పాలు తీసుకోవడం ఇష్టం లేకపోయినా పాలతో తయారైన కాఫీ, టీ, కోవా, లస్సీ, బాదం పాలు ఇష్టంతో స్వీకరిస్తున్నారు. ప్రపంచంలో నీళ్ల తర్వాత ఎక్కువగా తీసుకుంటున్న పానీయం పాలు. పాలు లేనిదే మనిషి జీవించలేని పరిస్థితి వచ్చింది. ఇంతెందుకు, బిడ్డ పుట్టిన తర్వాత మొదట తీసుకునే ఆహారం పాలు. అంతేకాదు జీవితాంతం కూడా తీసుకునే ఆహారం కూడా పాలే. పాలకు ఇంత ప్రాచుర్యం ఉంది కాబట్టే ప్రపంచవ్యాప్తంగా 6 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పాలను వినియోగిస్తున్నట్లు, బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు పాడి పరిశ్రమ వల్ల జీవనోపాధి పొందుతున్నట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఇంతటి ప్రాశస్త్యం వహించిన అతి ముఖ్యమైన ప్రపంచ ఆహార పదార్థమైన పాలను నేడు కల్తీభూతం వెంటాడుతోంది. నేడు మనం చూస్తున్న తెల్లనివి అన్నీ పాలు కాదు. మానవుడి స్వార్థం, అత్యాశ, అధిక లాభాపేక్ష వల్ల అమృతతుల్యమైన పాలు కల్తీతో విషతుల్యంగా మారుతున్నాయి. ప్రభుత్వ రంగ డైరీ సంస్థలు సరఫరా చేసే పాల ప్యాకెట్లు కాకుండా ప్రైవేటు డైరీలు అమ్ముతున్న పాల ప్యాకెట్లు స్వచ్ఛమైనవి అనుకోవడానికి వీల్లేదు. ఈ ప్యాకెట్లలో లభించే పాలలో 68% మేరకు కల్తీ పాలేనని ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వారు చేపట్టిన అధ్యయనంలో తేలిందట. కల్తీ రాయుళ్ల పాలలో నీళ్లు కలిపి అవి పలచగా కనిపించకుండా ఉండడానికి ఆ పాలలో పిండి, యూరియా, డిటర్జెంట్, వనస్పతి, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, బోరిక్ యాసిడ్ వంటివి కలిపి పాలు చిక్కగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తారు. పాల ఉత్పత్తిని పెంచడానికి పాడి పశువులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇలా కల్తీ చేసిన పాలనే పాల కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. పాలలోనే కాదు, పాల ఉప ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, పనీర్ వంటి వాటిలో పిండి, వనస్పతి, కృత్రిమ రంగులు కలుపుతున్నారు. మంచి పాలు ఆరోగ్యానికి ఎంత మేలో కల్తీ పాలు ఆరోగ్యానికి అంత హాని. కల్తీ పాల వల్ల జీర్ణకోశ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, నరాల బలహీనత ఏర్పడుతుంది. షుగర్, బీపీలు ఉన్నవారు ఈ కల్తీ పాలు తాగితే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది. అధికారులు అప్పుడప్పుడు మొక్కుబడి దాడులు చేసి చిన్న చితక స్థాయిలో కల్తీలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ బడా ప్రైవేటు డైరీ సంస్థలపై చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావు. కల్తీని కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైన ప్రస్తుత తరుణంలో ప్రైవేటు డైరీ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ డైరీ సంస్థలను పెంచితేనే వినియోగదారునికి స్వచ్ఛమైన పాలు లభిస్తాయి. అయితే పాడి పరిశ్రమ ప్రస్తుతం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. గడ్డి కొరతతో పశువులకు మేత దొరకక
పెరిగిన దాణా ఖర్చులతో పశుపోషణ కష్టతరమై పాడి రైతుల సంఖ్య తగ్గిపోతోంది. కల్తీ సమస్య ఉండనే ఉంది. పాలు పోసే రైతు కంటే పెరుగు, వెన్న, నెయ్యి, కోవా, బాదం పాలు వంటి పాల ఉత్పత్తులు అమ్ముకునే వ్యాపారి ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం పాడి పరిశ్రమపై దృష్టి పెట్టి పశువులకు మేత లభ్యతను కలిగించడం, మెరుగైన పశువైద్య సేవలు అందించడం, పోషకాలు కలిగిన పశుదాణా సబ్సిడీపై సరఫరా చేయడం, పశువుల కొనుగోలుకు రుణాలు మంజూరు చేయడం, పాడి రైతుకు గిట్టుబాటు ధర దక్కేటట్లు చేయడం, పశు వైద్య విద్య శిక్షణా కార్యక్రమాలు విస్తరించడం, ప్రైవేటు డైరీ సంస్థలు మూసివేయడం, ప్రభుత్వ రంగ డైరీ సంస్థలు మరిన్ని ప్రారంభించడం వంటి చర్యలు చేపడితే అటు పాడి రైతుకు ఇటు పాల వినియోగదారునికి మేలు కలిగి కల్తీ లేని స్వచ్ఛమైన పాల సరఫరా జరుగుతుంది. భారతదేశంలో శ్వేత విప్లవం తీసుకువచ్చిన వర్గీస్ కురియన్ ఆత్మ శాంతిస్తుంది.